ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్స్ లో తరలి వెళ్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అన్నదాతల్ని చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. స్వల్ప లాఠీ చార్జ్, తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు నింపాదిగా ముందుకు కదులుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్స్ లో తరలి వస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అన్నదాతలను చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. స్వల్ప లాఠీ చార్జ్, తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు నింపాదిగా ముందుకు కదులుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. అక్కడికి వచ్చిన రైతులందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిపై టీఆర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. కొంతమంది రైతులకి గాయాలు కూడా అయ్యాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఇంకా సిచ్యువేషన్ అలానే ఉందా? ఎస్ సౌజన్య, పరిస్థితి ఇంకా కూడా శంభు బార్డర్ వద్ద కొంత గందరగోళంగానే ఉంది. పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రైతులు ఈరోజు చలో ఢిల్లీ పేరుతో మరోసారి ఢిల్లీకి బయలుదేరేందుకు శంభు బార్డర్కి చేరుకున్నారు. అయితే శంభు బార్డర్ వద్ద పెద్ద ఎత్తున అటు కేంద్ర బలగాలు మోహరించున్నారు. అయితే గతంలో లాగా టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ఎట్లాగూ పోలీసులు వేస్తారు. సో దాన్ని ఖచ్చితంగా పటిష్టంగా ఎదుర్కొనే ప్లానింగ్తోనే రైతులు వచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఏదైతే మాస్కులు కావచ్చు, అంటే బయట ఉన్నటువంటి టియర్ గ్యాస్కి సంబంధించి ఏమాత్రం అణువు కూడా లోపలికి రాకుండా ఉండేటటువంటి స్పెషల్ మాస్కులతో పాటు ప్రొటెక్షన్, అంటే కళ్ళలోకి కానీ హెడ్కి కానీ ఎక్కడా కూడా టియర్ గ్యాస్ తగలకుండా పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ చేసుకొని వచ్చారు. మరోపక్క ఏదైతే రెగ్యులర్గా వాళ్ళు ఉపయోగించేటటువంటి ట్రాక్టర్లే కాదు, ఈసారి బుల్డోజర్లను తీసుకొని బార్డర్కి వచ్చారు. ఏదైతే మధ్యలో కట్టినటువంటి వాల్స్ కానీ లేదంటే అడ్డంగా పెట్టినటువంటి బారికేడ్స్ కానీ వీటన్నిటిని తొలగించుకొని ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఒక పక్క ప్రణాళికను సిద్ధం చేశాయి. ముందుగా వాల్స్ కట్టారు, ఎందుకంటే బార్డర్ నుంచి బయటికి రాకుండా. ఆ తర్వాత కంటైనర్స్ ఏవైతే ఉంటాయో కంటైనర్స్ పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు సైతం మోహరించున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను ఢిల్లీ వైపు అలో చేయకుండా పూర్తి స్థాయి భద్రతను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఢిల్లీలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎందుకంటే రైతులు ఏ బార్డర్ నుంచి ఎప్పుడైనా సరే ఢిల్లీలోకి అలో అవుతే, అంటే వాళ్ళు ఎంటర్ అవుతే మాత్రం కొంత ఆందోళనగా పెరుగుతుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారుతుందని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. సో దానికి అనుగుణంగానే అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఎక్కడికక్కడ గస్తీ కాస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోకి వచ్చేటటువంటి, అంటే శంభు బార్డర్ వద్ద పెద్ద ఎత్తున రైతులు చేరుకుంటే ఇతర బార్డర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. ఢిల్లీలోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే వాహనాల్లో కావచ్చు, స్కూల్ బస్సుల్లో కావచ్చు, లారీలో కావచ్చు, లేదంటే ఇతర ట్రాన్స్పోర్ట్ల ద్వారా రైతులు ఏమైనా ఢిల్లీలోకి వస్తున్నారనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ రైతులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఉదయం ఎప్పుడైతే టియర్ గ్యాస్ను ప్రయోగించారో శంభు బార్డర్ వద్ద, దాంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతులందరూ కూడా చెల్లాచెదురై ఒక్కసారిగా పంట పొలాల్లోకి పరుగులు తీశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక చోటుకి గుంపుగా గుమిగూడారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు కానీ ఈ పరిస్థితులన్నింటినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం పదే పదే చెప్తుంది రైతులతో తాము చర్చలకు సిద్ధమని. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు, తాము రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి కనీస మద్దతు ధర, రైతులపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేసే అంశం కావచ్చు,
రైతు రుణాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అంశాలన్నిటిపైన సానుకూలంగా ఉన్నాము, వాళ్ళతో మళ్ళీ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. అయితే ఇప్పటికీ అటు కేంద్ర మంత్రి అనౌన్స్ చేశారు, కానీ రైతుల నుంచి మాత్రం ఈ విషయంలో ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి ప్రకటన రావట్లేదు. అంటే చర్చలకు మళ్ళీ హాజరవుతామని. నిజంగా ఒకవేళ చర్చలకు వచ్చేది ఉంటే కేంద్ర మంత్రి బృందం అటు చండీగఢ్ వెళ్తుంది. చండీగఢ్లో ఎప్పట్లాగే చర్చలు జరుగుతాయి. ఇప్పటికే 4 సార్లు రైతులతో చర్చలు జరిపారు, ఇప్పుడు జరిగితే 5వ సారి. అయితే వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏదైతే కనీస మద్దతు ధర ఉందో ఈ మద్దతు ధర విషయంలో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురండి, పార్లమెంటు ఒక రోజు సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయాయి. ఇక దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా పెద్దగా కనిపించట్లేదు. అంటే పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం. సో ఈ పరిస్థితుల్లో క్యాబినెట్ సమావేశాలు కూడా ఇవాళ కొన్ని ఉన్నాయి. సో ఆర్థిక కమిటీ సమావేశం కావచ్చు, మరికొన్ని సమావేశాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏమైనా కేంద్రం నుంచి ఇతర ఏమైనా ప్రకటన వస్తుందని చెప్పి కూడా కొంత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం రైతుల ఆందోళన ఏదైతే ఉందో అందులో మాత్రం రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా ఢిల్లీలోకి వస్తామనే ఆలోచనతోనే పంజాబ్ నుంచి హర్యానా బార్డర్, హర్యానా నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. Yes, Raju, thanks for the live updates.